ఇంటల్లుడొచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్ట. ఎండి మిరపకాయలు దండగా ఊపావులే గిలక్కాయ్. ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళ మీద పడిపోయే బక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేకొచ్చుగా. లేపొచ్చుగా. నీ అంతటి నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయావు. చా, మాకు తెలదలే. ఏంటలా చూసి నిలబడ్డా? లేపు. హోల్డ్ ఆన్. ఇంకో 50,000 డబ్బు ఇచ్చేదాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. టూ మచ్గా మాట్లాడకు. నేనేం టచ్ చేయడం లేదు, మీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. చా, మాకు తెలదలే. నీ మట్టగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. సడన్ గా జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. సెక్రటరీ అయ్యా, ఏరు ఏరుతున్నా. మన అల్లుడు. నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చింటుంది. వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చి ఉంటుంది. ఈ కూత దాందే. అంబులెన్స్ కాదు, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? ఆ, అవును, కూత అయిపోయింది. అయ్యి బాబా, నిజమే. ఏంటిది? గుడి చెరువులోను కాపురం ఎడ్డాని ట్రైల్ పార్టీసో చూడు. అప్పుడే అనుకున్నాను ఏ డోరు కొట్టు సాటనో ఇలాంటి కక్కుర్తి పని చేస్తామని. అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. కరెంటా? నువ్వేం షాక్ అయిపోకమ్మా. షాక్ అతగాడికి, షాక్ ప్రూఫ్ నీకు, సాయం నిలబడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ. నీ కూతురు ఏమన్నా డెన్సెట్ అనుకున్నావా? కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టే పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించొచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు. అమ్మా కమా, నువ్వు లోపలికి వచ్చే.